వెల్కమ్ టు విజన్ 5 టీవీ. వితికా షేర్ మీద సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది. వితికా మీద నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది. బిగ్ బాస్ షోలో ఉన్న టైంలో బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె మీద ట్రోలింగ్ జరుగుతూనే వస్తుంది. ఈ ట్రోలింగ్ దాటికి తాను తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిందంటూ చెప్పుకొచ్చింది. ఈ ట్రోలింగ్ మంచిది కాదని, ఎదుటి వారిని విమర్శించే ముందు ఆలోచించండి చాలానే క్లాసులు పీకింది. కానీ వితికా మీద ఎప్పుడు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లే కనిపిస్తున్నాయి. రీసెంట్గా వరుణ్ సందేశ్ వీరాజీ లుక్ మీద ట్రోలింగ్ ఏర్పడింది. ఈ గెటప్లోని పూజలు పునస్కారాలు చేస్తుండడంతో ఈ జోడీ మీద విమర్శలు వచ్చాయి. దానికి వితికా షేరు మండిపడింది. తాను భర్తను ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారంటూ నిలదీసింది. తాను సినిమా ప్రమోషన్స్ కోసం అలా ఉన్నారు, దానికి మీరు ఇలా ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏముందంటూ నిలదీసింది. ప్రస్తుతం వితికా షేరు నటనకు దూరంగా ఉంది. బిగ్ బాస్ తర్వాత ఓ షోకు హోస్ట్గా చేసినట్టుగా ఉంది. యాంకరింగ్ చేయాలన్న వితికా కోరిక అయితే తీరింది. బిగ్ బాస్ తర్వాత వితికాకు ఎలాంటి ప్రాజెక్టులు రాలేదు. ఓటీటీ, సినిమా, బుల్లితెర షోలు ఇలా ఏవి కూడా రాలేదు. కానీ ఇప్పుడు వితికా నటించేందుకు మళ్ళీ సిద్ధం అవుతున్నట్లుగా కనిపిస్తుంది. వరుణ్ సందేశ్తో వివాహం తరువాత వితికా నటనకు దూరంగా ఉన్న విశేషం తెలిసిందే. కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్పేందుకు వితికా వేసిన పోస్ట్, షేర్ చేసిన ఫోటోలు ద్వంద్వార్థం వచ్చేలా ఉంది. న్యూ బిగినింగ్ అంటూ నటుడితో క్లోజ్గా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. వాటిని సడన్గా చూస్తే ఇంకోలా అర్థమయ్యే ప్రమాదం ఉంది. కానీ ఇదంతా ఓ కొత్త ప్రాజెక్ట్ కోసం అని అర్థమవుతూనే ఉంది. కానీ నెటిజన్లు మాత్రం వితికాను ట్రోలింగ్ చేస్తున్నారు. కొత్త మూడా అని ఒకరు, ఇలా సడన్గా చూస్తే ఏమనుకుంటారు, ఆ ఫోటోలు ఏంటి, ఆ క్యాప్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రమోషన్ స్టంట్సా, ఇలా నానా రకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు.